రూమ్ లోపలికి వెళ్ళో కాన్ఫిడెన్స్ తో అడుగు లోపలికి పెట్టో అక్కడికి వెళ్ళిన వెంటనే ఎందుకు వెళ్ళావో గుర్తులేదు. ఇది మతిమరుపు కాదు, నీ బ్రెయిన్ చేసే అద్భుతమైన పని. నీ మనసు ఒక పని చేస్తుంది. ఒక గది దాటి వేరే గదిలోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ లో ఒక స్విచ్ పడుతుంది. కొత్త చోటు, కొత్త చాప్టర్. మీ పాత థాట్ అనేది మాయమైపోతుంది. సైంటిస్ట్ దీన్ని డోర్వే ఎఫెక్ట్ అని పిలుస్తారు. నీ మెమరీ మాయం అవ్వలేదు, నీ బ్రెయిన్ ఆర్గనైజ్ అయి ఉంది. అంత ఎఫిషియెంట్ గా ఉంది. నీ బ్రెయిన్ లో ఒక చిన్న టెంపరీ స్టోరేజ్ ఉంటుంది. దాని పేరు వర్కింగ్ మెమరీ. అది చాలా లిమిటెడ్. నువ్వు నడుస్తూ ఫోన్ చూస్తే, ఎవరైనా పిలిస్తే, లేదా మరో థాట్ వస్తే మొదటి ఇంటెన్షన్ పోతుంది. అది నీ తప్పు కాదు. లైక్ మీ మొబైల్లో కూడా 5-6 ట్యాబ్లు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఒకటి క్లోజ్ అవుతుంది. కిచెన్ లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది వాటర్ బాటిల్ తీసుకోవాలి అని. బెడ్రూమ్ లోకి వెళ్ళేసరికి అదేదో ఏంటి మెమరీ కాంటెక్స్ట్ తో పనిచేస్తుంది. మీరుండే చోటు మారితే క్లూ మారుతుంది. క్లూ మాయమైతే థాట్ మాయమైపోతుంది. మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్డ్ కాదు, క్లూ కోసం వెతుకుతుంది. ఇది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుందంటే నువ్వు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు, సరిగ్గా నిద్రపోకపోయినా. కానీ విను, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఇది జరుగుతుంది. ఇది వీక్నెస్ కాదు, నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుందని సైన్. ఫిక్స్ చేసుకోవటం చాలా ఈజీ. మొదట ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళు, కాంటెక్స్ట్ వస్తుంది, మెమరీ వస్తుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. 2, వెళ్లే ముందు బ్రెయిన్ లో అనుకో, కీస్ కోసం వెళ్తున్నా. మాటలు మెమరీని లాక్ చేస్తాయి. 3, ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేసుకో. అక్కడి నుంచి వెళ్ళటానికి ముందే విజువలైజ్ చేసుకో. 4, ఫోన్ కి దూరంగా ఉండు, సరిగా నిద్రపో. బ్రెయిన్ కి స్పేస్ ఇస్తే అది నిన్ను డిసప్పాయింట్ చేయదు. నీ బ్రెయిన్ నిన్ను ఫెయిల్ చేయట్లేదు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయి, వాళ్ళకి కూడా తెలియాలి.